నమస్కారం అండి. గత 2 ఎపిసోడ్లుగా మనం వివాహ పొంతన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరొక ఎపిసోడ్ మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. అయితే చాలామంది మమ్మల్ని ఈ ప్రశ్న అడగడం జరిగింది. అయ్యా, మీరు చెప్తూ ఉన్నారు ఇలా చూడాలి జాతకం, అలా చూడాలి అని చెప్తూ ఉన్నారు, ఇది బాగానే ఉంది, కానీ మరి అందరికీ మీరు చెప్పే విధానం మాకు అర్థం కాకపోవచ్చు, కొన్ని గ్రహస్థితి గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇటువంటి అంశాలు మాకు అర్థం అవ్వట్లేదు. సో మరి మాలాంటి వాళ్ళకు మాకు అర్థమయ్యే రకంగా సులభ రీతిలో మాకు చెప్పండి, మేము ఏ రకంగా జాతక పొందన కుదుర్చుకోవాలి అని అడుగుతున్నారు. సో ఈ విషయాని కోసం ఒక 4 అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా సరే మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి లేదా ఇంక ఎవరైనా సరే, మీ అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఎవరిదైనా సరే జాతక పొందన కుదిర్చాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు, వివాహం విషయంలో వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీరు అమ్మాయి తరపున అయితే అమ్మాయి వాళ్ళు, అబ్బాయి తరపున అయితే అబ్బాయి వాళ్ళు ఈ విషయాన్ని గమనించుకోండి. ఏంటి అని అంటే, మీ అమ్మాయి జాతకం లేదా మీ అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి దోషము, వాటి యొక్క ఫలితాలు ఏమున్నాయి, ఏ రకంగా ఈమెకు ప్రభావం చూపబోతోంది అన్న విషయాన్ని తెలుసుకోండి. జాతకంలో ఏదైనా దోషం ఉంది అని అంటే కనుక ఆ దోషం వల్ల ఎటువంటి ఇబ్బందులు మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి కలగబోతున్నాయి. ఓకే, దోషం ఉంది అనే విషయం తెలిసింది, వాటి వల్ల కలిగే ఇబ్బందులు తెలుసుకుందాం. దాని తర్వాత మరి వాటిని ఎటువంటి జాతకుడితో, అంటే ఎటువంటి జాతకం ఉన్నటువంటి అబ్బాయితో లేదా ఎటువంటి జాతకం ఉన్న అమ్మాయితో పొంతన కుదిర్చినప్పుడు ఇటువంటి దోషము అన్నది తగ్గిపోతుంది. అంటే మీకు అర్థమయ్యే రకంగా చెప్పాలి అని అంటే, మన దగ్గర ఉన్న దోషము అన్నది వేడి నీళ్ళు అనుకుంటే కనుక, ఈ వేడి నీళ్ళతో మనం స్నానం చేస్తే చర్మం ఓడిపోతుంది అనిపించినప్పుడు దాంట్లో మనం చల్లనీళ్ళు కలుపుకోవడము అన్నది సమంజసం. సో ఈ దోషం ఉన్న జాతకానికి ఆ దోషాన్ని భరించగలిగేటువంటి భాగస్వామి జాతకం కుదుర్చడము అన్నది సరైన జాతక పొంతన అవుతుంది. అలా ఎలా అవుతుందండి అని మీకు అనిపించవచ్చు. విశ్వంలో ఏదైనా సరే సరైన జోడు అని అంటే దానికి అర్థం ఏంటి అని అంటే, 2 కూడా వ్యతిరేక దిశలో ఉంటాయని అర్థం. సజాతి ధ్రువాలు వికర్షించబడతాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించబడతాయి అనేది అయస్కాంత సిద్ధాంతం. నార్త్ పోల్ 2 దగ్గరకు తీసుకొని వస్తే 2 కూడా వికర్షించుకుంటాయి. అదే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటే ఆకర్షించుకుంటాయి. అంతే, అదే మ్యాచింగ్. అంతే, ఇది ఎలా జరుగుతాయి అని ప్రశ్న లేదు ఇక్కడ. అట్లా ఉన్న వాళ్ళకే మ్యాచ్ అవుతుంది. మీరు లోకంలో అనుభవం మీరు చూసుంటారు. అతను చాలా కోపిష్టి ఉంటాడు, ఆమె చాలా శాంతమూర్తి అయి ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరికి ఎలా కుదిరింది అని మనకు అనిపించవచ్చు, బట్ వాళ్ళకి అలానే కుదురుతుంది. అట్లా ఉన్నవారు కాబట్టి వాళ్ళు అట్లా కొనసాగుతున్నారు. అదే ఇద్దరికి గొడవపడే తత్వమే ఉంటే గొడవపడి తొందరగా విడిపోతారు. దీనికి మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మిస్టర్ పర్ఫెక్ట్ అన్న సినిమాలో మనకు ప్రభాస్ ఇంకొక హీరోయిన్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇద్దరు సేమ్ ఒకటే రకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయనుకుంటారు, తర్వాత మళ్ళీ ఇద్దరు విడిపోతారు. అక్కడ అదే చూపించారు. సో అట్లా మీ అమ్మాయి జాతకంలో ఉన్న దోషం ఏంటి, దానికి సంబంధించిన ఫలితం ఏ రకంగా ఉండబోతోంది, లేదు అబ్బాయి జాతకం ఎట్లా ఉంది, అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి దోష ఫలితం అబ్బాయి మీద ఎలా ఉండబోతుంది, ఇది మీరు గమనించుకున్న తర్వాత, ఇది మీరు తెలుసుకున్న తర్వాత, ఎటువంటి అమ్మాయి జాతకం లేదా ఎటువంటి అబ్బాయి జాతకాన్ని మా వారితో లేదా మా అమ్మాయి జాతకంతో పొంతన కుదిరిస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మీ పంతులు గారిని లేదా మీ అయ్యవారిని కానీ తెలుసుకోండి. దాని తర్వాత తదుపరి ఏంటి అని అంటే, మీది అమ్మాయి జాతకం అయితే కనుక అబ్బాయి జాతకంలో ఎటువంటి దోషాలు ఉంటే మీ అమ్మాయికి మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందో అటువంటి యోగ స్థితి ఏమైనా జాతకంలో ఉందా అన్న విషయాన్ని అడిగి తెలుసుకోండి. అలాగే మీ అబ్బాయి జాతకం అయితే కనుక అమ్మాయి జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ఉంటే మావాడి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకొని అటువంటి గ్రహస్థితి ఏదైనా ఉందా అమ్మాయి జాతకంలో అని అడిగి తెలుసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత అప్పుడు ఆ జాతక పొంతన చాలా వరకు కుదిరినట్లే అవుతుంది. మీరు అప్పుడు వివాహం చేసుకున్నా కానీ కూడా ఆ ఇద్దరి మధ్యలో మనకు సఖ్యతే ఉంటుంది తప్ప విడిపోయేటువంటి దూరం అనేటువంటిది జరగదు. నమస్కారం.